చేసిన పాపాలకి పశ్చాత్తాపడకుండా, చేసిన తప్పుల గురించి ఆలోచన చేయకోకుండా, వారిని వారు సరి చేసుకోకుండా దేవుడు నాకు సహాయం చేయాలి అని కోరుకోవటం ఎంతవరకు వాస్తవం? ప్రియమైన వాళ్ళారా మీరు చెప్పండి. దేవుడేమన్నాడు? తన పాపం నిమిత్తం పశ్చాత్తాపం పొందాలి. చేసిన పాపాలకు పశ్చాత్తాపం పొందితే, చేసిన తప్పులు, చేసిన పాపాల గురించి నువ్వు దుఃఖపడితే, గుర్తొచ్చి దుఃఖపడితే దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు. కానీ నువ్వు పాపాలు చేస్తూ శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తూ ఇంకా నాకు దేవుడు సహాయం చేయలేదు, నాకు దేవుడు ఏ సహాయం చేయలేడు అని మొండితనంగా, మూర్ఖంగా నువ్వు మాట్లాడితే నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుడు ఎప్పుడు మారడు, నువ్వు నేను మారిపోతూ ఉంటాం. ఇక్కడ యేసు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేయబడితే వారి గురించి ఏమని రాయబడిందంటే బైబిల్ చెబుతుంది, వారు నేరస్తులు. వారెవరు? వారు నేరస్తులు కాబట్టి వారు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించుము. ఇంకా చెప్పాలంటే నువ్వు అనేక మంది గుడ్డివానికి చూపునిచ్చావు, కుంటివానికి నడకనిచ్చావు, మగవానికి మాటనిచ్చావు, చచ్చిపోయిన వాళ్ళని సైతం బ్రతికించావు, నువ్వెన్నో రకాలైన అద్భుతాలు చేసావు కదా. నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడు, మమ్మల్ని కూడా రక్షించమని ఈ విధంగా దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నాడు, దూషిస్తూ ఉన్నాడు. చాలామంది ప్రియమైన వాళ్ళరా చాలా బాధలు పడుతూ కూడా మారు మనసు పొందలేని వారుగా ఉంటూ ఉన్నారు. దేవుడు కొంతమంది మారతారని కొన్ని శ్రమలను పంపిస్తే ఆ శ్రమల్లో వారు ఏం మాట్లాడుతున్నారో మనం విందామా? విపరీతమైనటువంటి ఎండని మనుషుల మీద కాపిస్తూ ఉంటే ఇట్టి అధికారం కలిగినటువంటి దేవుని నామాన్ని మహిమపరచుకోకుండా దేవుని నామమును దూషించేది కానీ ఆయన మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అంటే కష్టాలు బాధలు వచ్చినప్పుడంట వాళ్ళు దేవుణ్ణి దూషించారంట, కానీ వారు మారు మనసు పొందలేదట. ఈ సిలువలో దొంగకి కష్టం వచ్చినప్పుడు దూషించాడు, కానీ ఆయన మారు మనసు పొందలే. కొంతమందికి రోగాలు వస్తాయి, కొంతమందికి అప్పులు అవుతాయి. ఈ లోకంలో మనుషులు పడే ప్రతి సమస్యలు వచ్చినప్పుడు యోబు ఏం చేశాడంటే, యెహోవా ఇచ్చును యెహోవాయే తీసుకొని పోయిన, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అన్నాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుని నామానికి మహిమ చెప్పాడా? దేవుని నామాన్ని దూషించాడా? మహిమ చెప్పాడు. దేవుని నామానికి మహిమ వచ్చేలాగా మాట్లాడాడు.